ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం నారా లోకేష్ గారికి అయితే మాత్రం జాకీల కార్యక్రమం అయితే ముమ్మరం చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు అందులో ముందుగా జాకీ పెట్టడానికి బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత వంగలపూడి అంతే గారు, వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ నారా లోకేష్ గారిని బాగా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఫైనల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఆయన గోల్ అయితే రీచ్ అవ్వబోతున్నారు. నారా లోకేష్ గారిని ముందు పెట్టేసి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చేయాలి ఐదని. ఆల్రెడీ ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగానే ఆయనే ఉన్నారు. ఆయన పెద్ద పదవి వచ్చినా రాకపోయినా కొత్తగా పరిపాలన ఆయనగా చేసేది కొత్తగా ఏమీ లేదు ఇక్కడ. కానీ నిన్న ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి అయితే నారా లోకేష్ గారు 30 నిమిషాల్లో జూమ్ కాల్ తోటి వీళ్ళని ఒప్పించేశాను. 30 నిమిషాలు కేవలం నేను తీసుకుంది ఊరకు జూమ్ కాల్ తోటి అసలు ఇంత భారీ పెట్టుబడి నేను తీసుకొచ్చానని చెప్పి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నట్టే. ఎందుకంటే నారా లోకేష్ గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్ కట్గా బయట పెట్టేసింది. అసలు ఈ మిట్టలోళ్ళు ఆంధ్రాకు ఎలా వచ్చారు, ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఎందుకు ఉత్సాహం చూపించారు అనేది. ఇక నారా లోకేష్ గారే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కొత్తగా ఎవరు ఇలా, ఇది ఈనాడు పేపరే, ఇది నేను క్రియేట్ చేసింది కాదు. నారా లోకేష్ గారు పాంప్లెట్ పేపర్ అయితే టీడీపీకి వాళ్ళు రాశారు. ఇక్కడ చూడండి, 2019 జనవరిలో దావోస్లో నేను ఆదిత్య మిట్టల్ను కలిసేందుకు ప్రయత్నించా. అప్పుడు సమయం ఇవ్వలేదు. టాటా గ్రూప్ నైట్ క్యాంప్లో ఆయన్ని కలిసి ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టరని అడిగాను. ఇది ఆ తర్వాత 2019 ఆ టైంలో అక్కడ ఆయన ఏదైతే మేము వేరే రాష్ట్రాన్ని చూసుకుంటున్నామో ఇదని చెప్పారని ఆయన చెబుతున్నాడు. తర్వాత అది జరగకపోతే ఏపీ మీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉంది అని చెప్పాను. ఆ తర్వాత 2024లో ప్రజల పట్టం కట్టాక ఒక్కరోజు కూడా వృధా చేయకుండా వేగంగా సాగుతున్న ఈ తరుణంలో ఆదిత్య మిట్టల్తో మాట్లాడిన కాల్ రాష్ట్రానికి వరంగా మారేసింది అని చెప్పి 30 నిమిషాలు జూమ్ కాల్ ఏదైతే నారా లోకేష్ గారు లేపారు. ఇక్కడ వాస్తవం గమనిస్తే వీళ్ళు రాసిందేగా, నారా లోకేష్ గారు చెప్పిందేగా. 2019 జనవరిలో దావోస్ వెళ్ళారు నారా లోకేష్ గారు. 2019 ఎలక్షన్లో బోర్లు పడ్డారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆ తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చారు. 2019లో ఆదిత్య మిట్టల్ని కలవడానికి ప్రయత్నం చేస్తే కలవలేదు అని చెప్పి స్వయంగా ఈయనే చెప్తా ఉన్నాడు. మరి జగన్ గారిని ఏదైతే మరి ఎందుకు క్రెడిట్ ఇవ్వరు మీరు ఇక్కడ? ఇదిగోండి, ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళే అఫీషియల్గా ట్వీట్ వేశారు. ఇదిగోండి, దావోస్లో జగన్ గారు 2022 మేలో కలిసి ఎంఓయూ చేసుకుంది. ఇది ఈయనే కదా ఆదిత్య మిట్టల్, మీరు చెప్పే ఆదిత్య మిట్టల్ ఈయన జగన్ గారే కదా. అఫీషియల్గా ఆదిత్య మిట్టల్ వాళ్ళే ట్వీట్ వేశారు కదా, ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు గ్రూప్ వాళ్ళే. మిమ్మల్ని కలవలేదు 2019 జనవరిలో. ఆ తర్వాత జగన్ గారిని ఆదిత్య మిట్టల్ గారు కలిశారు దావోస్లో. అప్పుడు చేసుకున్నటువంటి ఎంఓయూ ఏదైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే గ్రీన్ కోవాల్తో వాళ్ళు టైప్ అయి పెట్టుబడులు పెడుతున్నాం, మీరు చెప్పే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అయ్యిందని మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఇది అంత పెద్ద గ్రీన్ కోవాల్ కూడా జగన్ గారి హయాంలో వచ్చింది. జగన్ గారు తీసుకొచ్చి ఎంఓయూ చేయించుకొచ్చి జగన్ గారే పెట్టుబడి పెట్టించారు. ఆ గ్రీన్ కో ద్వారా ఈరోజు రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుందో మనందరూ తెలుసు. రెన్యూవల్ వచ్చారు, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. వేల కోట్ల పెట్టుబడులు జగన్ గారి హయాంలోనే వచ్చినాయి. జగన్ గారు చేసుకున్నటువంటి ఎంఓయూని మీరు కొత్తగా పూత పూసేసి పూర్తిగా అట్టా ఇట్టా అని చెప్పుకున్న ఉపయోగం లేదు. 30 నిమిషాలు జూమ్ కాల్ అని మీరు చెప్పే మాటలు చూస్తే, ఆ జాకీలు అవన్నీ వింటే మిమ్మల్ని కనీసం ఆదిత్య మిట్టలోళ్ళు 2019 జనవరిలో కలవడానికి ఇష్టపడలా. ఆ తర్వాత 2022 మేలో దావోస్ వెళ్తే జగన్ గారు మిట్టల్తో కలిసింది. ఈ ఇమేజ్ మిట్టల్తో కలిసింది. ఆనాడు చేసుకున్న ఎంఓయూ ఏంటని ఇంకో చదువుతాను వినండి. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎట్ దావోస్ 2022, Aditya Mittal, Chairman, AMNS India, signed an MOU with YS Jagan and led Andhra Pradesh government to expand operations of its Visakhapatnam asset with an 1,000 crore ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఏదైతే ఎక్స్పాండ్ చేస్తున్నామో అని చెప్పి పెట్టు. తర్వాత వీళ్ళు మెయిన్ ట్వీట్ ఇది మెయిన్ ఇన్వెస్ట్మెంట్. Recently, ArcelorMittal partnered with Greenko for the world's largest integrated renewable energy storage facility in Kurnool. Another significant investment estimated 4,600 crore in the region of Andhra Pradesh by group. అంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మేము 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాము అని చెప్పి నాడు ఎంఓయూ చేసుకుంది. ఇది ఆర్సెల్ఆర్ మిట్టల్లోనే అఫీషియల్గా ట్వీట్ వేసింది. ఇది ఎవరో ఇంకోరు ఇలా జగన్ గారి సమక్షంలో ఎంఓయూ చేసుకున్న దానికి ఈరోజు వచ్చేసేలేకి పూర్తిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకో 3,000 కోట్లు 4,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 5,400 ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు అడిగారు.